రాజమండ్రి రైల్వే స్టేషన్ని వరల్డ్ క్లాస్ స్టేషన్గా తీర్చిదిద్దినట్లు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. రైల్వే డీఆర్ఎం నరేంద్ర పాటిల్ ఇతర రైల్వే అధికారులతో రాజమండ్రిలో శనివారం సమావేశమై దాదాపు 2 గంటల పాటు చర్చించారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బొచ్చ చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొని సూచనలు విజ్ఞప్తులు చేశారు. అనంతరం ఎంపీ పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రి స్టేషన్ అభివృద్ధికి సంబంధించి తాము ఏం ఆకాంక్షిస్తున్నామో అన్ని అంశాలను డీఆర్ఎంతో చర్చించామన్నారు. రాబోయే 40-50 సంవత్సరాలకు అనుగుణంగా రాజమండ్రి రైల్వే స్టేషన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం ఉందని ఎంపీ పురంధేశ్వరి చెప్పారు. అలాగే రాజమండ్రి తూర్పు రైల్వే స్టేషన్ వైపు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. 2027 పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు పూర్తి చేయమని కోరినట్లు ఆమె తెలిపారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అనపర్తి రైల్వే స్టేషన్లో జనభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్, అలాగే విశాఖపట్నం వెళ్లేందుకు మరికొన్ని రైళ్లు ఆపాలని కోరామన్నారు. అలాగే అనపర్తి ఫుట్పాత్ బ్రిడ్జ్ నిర్మాణంపై కూడా రైల్వే అధికారులతో చర్చించామన్నారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అడిగారండి కోవిడ్ కి ముందు రైల్వేస్ ఆగేటువంటి అంశాల గురించి, అది కూడా డిఆర్ఎం గారి దృష్టిలోకి తీసుకుని వెళ్ళాము. వారు ఖచ్చితంగా దాన్ని మేము కన్సిడర్ చేస్తాం, మేము చూస్తాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదే విధంగా బికోవల్ రైల్వే స్టేషన్ ని కూడా వారు డెవలప్ చేస్తాం. కాకపోతే ఇది దశల వారీగా డెవలప్ అయ్యేది కాబట్టి ఇది వెంటనే డెవలప్ కాకుండా సెకండ్ ఫేజ్ లో మనం డెవలప్ చేసుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆర్ఓబి కేశవరం నుండి మనకి ఇక్కడ మన మండపేట, అది మండపేట నియోజకవర్గంలో ఉంటుంది. కానీ అక్కడ ఆర్ఓపి ఏదైతే ఉందో దాని అవసరం కూడా ఉన్నటువంటి సందర్భంలో దాని మీద కూడా మేము దృష్టి సారించి దాన్ని అయ్యే విధంగా మేము చూస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అనపర్తిలో వచ్చి జన్మభూమి హాల్ తోటి అదే విధంగా 10 గంటల నుండి పగలు 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల లోపు ట్రైన్స్ ఏమి లేనటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో దాన్ని కూడా మేము సానుకూలంగా విశాఖపట్నానికి వెళ్తానికి సో దాన్ని కూడా మేము సానుకూలంగా పరిష్కరిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు. శ్రీమతి పురంధేశ్వరి గారి చొరవతో ఈరోజు ఇక్కడ రైల్వే డిఆర్ఎం గారు కానీ ఇతర అధికారులతో కానీ రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశంలో అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని సమస్యలను కూడా డిఆర్ఎం గారి దృష్టికి, అదేవిధంగా ఇతర అధికారుల దృష్టికి పార్లమెంట్ సభ్యులు నేను కలిసి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా 2014-19 కాలంలో ఆనాడు మురళీమోహన్ గారు ఎంపీగా ఉండగా, నేను శాసనసభ్యుడిగా ఉండగా అనపర్తి నియోజకవర్గంలో ఏదైతే ఫైనాన్స్ వ్యాపారస్తులకు సంబంధించి కానీ ఇతర వ్యాపారులకు సంబంధించి కానీ అనేక ప్రాంతాలకు వెళుతున్న నేపథ్యంలో ఎక్స్ప్రెస్ లైన్స్ హాల్ట్ కావాలని అడగడం, ఆ రోజు మురళీమోహన్ గారి చొరవతో శేషాద్రి ఎక్స్ప్రెస్, రత్నాచల్ ఎక్స్ప్రెస్ హాల్ట్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు జన్మభూమి కోసం ప్రయత్నం చేయడం జరిగింది. చివరి వరకు భరించే పరిస్థితుల్లో మరి ప్రభుత్వం మారడం, ఈ 5 సంవత్సరాలు రీల్స్ ఎంపీ గారు ఇదిగో వస్తుంది జన్మభూమి హాల్ట్, అదిగో వస్తుంది అంటూ కాలం గడిపారు తప్పించి ఏ విధమైన ఫలితం లభించలేదు. అదేవిధంగా మరి దాన్ని మొన్న ఎన్నికల సమయంలో కూడా అనపర్తి నియోజకవర్గంలో ఓటర్లందరూ మమ్మల్ని ఎంపీ గారిని నన్ను అడగడం జరిగింది. వారికి స్పష్టమైన హామీ ఇచ్చాం. దాన్ని ఇవాళ డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్తే వారు చాలా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా అనపర్తి రైల్వే స్టేషన్కి సంబంధించి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విశాఖపట్నం వెళ్ళడానికి ట్రైన్ ఫెసిలిటీ లేని పరిస్థితి ఉంది. ఎక్కువగా విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకి తీవ్రమైన ఇబ్బందులు వస్తున్న పరిస్థితిని కూడా డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు దానికి కూడా సానుకూలంగా స్పందించి దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. అదేవిధంగా అనపర్తిలో ఉన్న 2 రైల్వే గేట్స్ లో 413 గేట్ ని క్లోజ్ చేయడం జరిగింది. దాన్ని 14-19 కాలంలో 3,75,00,000 ఖర్చుతో ఆర్ఎండ్బి రైల్వే కలిసి నిర్మాణం చేయడానికి నిర్ణయం తీసుకోవడం, ఆ రోజు ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయడం, శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పూర్తిగా శీతకాన్ని వేయడంతో ఆ నిర్మాణం ముందుకు సాగల. మరలా ఇవాళ వారిని డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్తే ఆర్ఎండ్బి అధికారులని, రైల్వే అధికారులని జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి దానికి తగిన ప్రతిపాదనలు, ఎందుకంటే అప్పటికే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తగిన ప్రతిపాదనలు తెంపేసి దాన్ని ముందుకు తీసుకెళ్తామనేది వారు చాలా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా బెక్కువల్ రైల్వే స్టేషన్లో ఇటీవల కాలంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్కి అనేక రకాలైన ముడి సరుకులు దిగుమతి కావడం, ముఖ్యంగా బియ్యం అక్కడి నుంచి ఎగుమతి కావడం, రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ ఉంది కాబట్టి ఆ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలనేది వారి దృష్టి తీసుకెళ్లారు. వారు 2వ ఫేజ్లో అమృత్ పథకం 2వ ఫేజ్లో తప్పనిసరిగా బెక్కువల్ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి మా నియోజకవర్గానికి ఎంపీ గారికి నాకు సంబంధం లేకపోయినా మండపేట నియోజకవర్గానికి సంబంధించి జోగేశ్వరరావు గారితో అనుమతి తీసుకుని కేశవరం దగ్గర ఆర్ఓబి నిర్మించాల్సిన ఆవశ్యకతని డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం.
వారు ఆల్రెడీ దానిపైన చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ఎటొచ్చి అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉందనేది ఎంపీ గారికి నాకు దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని జోగేశ్వరరావు గారు అదేవిధంగా హరీష్ మాధురి గారి దృష్టికి తీసుకెళ్లి అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం సాల్వ్ చేస్తే అక్కడ ఇమీడియట్ గా శాంక్షన్ ఇచ్చి కట్టడానికి వారు సుముఖత వ్యక్తం చేశారు. ఇవన్నీ డిఆర్ఎం గారు సానుకూలంగా స్పందించినందుకు వారికి, అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలన్నింటినీ సఫలీకృతం చేయడానికి ప్రయత్నం చేసిన పురంధరేశ్వర్ గారికి, పెద్దలు బుచ్చి చౌదరి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.